కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నంలో, అనకాపల్లిలో, అరకులో విశాఖ అనకాపల్లి అరకు ఉత్సవాలు ఏర్పాటు చేయాలని, జాతీయ స్థాయిలోనే ఈ ఉత్సవాలు తీసుకెళ్లాలనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నాన్ని ఫైనాన్షియల్ క్యాపిటల్గానే రూపుదిద్దడమే కాకుండా టూరిజం క్యాపిటల్గా కూడా అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచనతోనే విశాఖ ఉత్సవం ద్వారా ఉత్తరాంధ్ర ఉన్నటువంటి సాంప్రదాయాలు, సంస్కృతి, ఇక్కడ ఉన్నటువంటి రుచులు ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా ప్రమోట్ చేయాలనేటువంటి ఆలోచనతోనే ఇటువంటి మంచి కార్యక్రమం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అటు విశాఖపట్నంలోనూ అనకాపల్లి కేంద్రంగా మొట్టమొదటిసారిగా జరగబోతూ ఉంది. అరకులో గతంలో కూడా జరిగాయి. మళ్ళీ ఈ కార్యక్రమం ఈ ఏడాది జరగడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వీటికి సంబంధించినంత వరకు విశాఖపట్నానికి, అనకాపల్లి జిల్లాకు రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా అనకాపల్లి ఉంది, విశాఖపట్నం ఉంది. వీటితో పాటు అతిపెద్ద ఆర్థిక నగరంగా, గ్రోత్ ఇంజిన్గా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు భవిష్యత్తులో జరగబోయేటువంటి పారిశ్రామికీకరణకు కర్టెన్ రైజర్గా ఈ విశాఖ ఉత్సవం ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం వచ్చాక సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి పరిశ్రమలు మన ప్రాంతానికి వచ్చేటువంటి ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగపరుస్తూ కర్టెన్ రైజర్గా ఈ విశాఖ ఉత్సవాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి స్వాగతిస్తూ దానికి మీ అందరూ కూడా సహకరించాల్సిందిగా ఈ విశాఖ ఉత్సవానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు జాతరలాగా అనకాపల్లి అంతా కూడా జాతరలాగా ఎన్టీఆర్ స్టేడియం, మన ఎన్టీఆర్ స్టేడియంకి నోకాలమ్మ టెంపుల్ దగ్గర నుంచి ఎన్టీఆర్ స్టేడియం అయితే అలా చేయాలా, లేకపోతే ఎక్కువ మంది సాంస్కృతిక కార్యక్రమాలు వస్తారు కాబట్టి మేమేమో చిన్న సవరణ అనుకుంటున్నాం, ఇంకా తెలియదు. కానీ ఇప్పుడైతే మాత్రం నోకాలమ్మ టెంపుల్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు నెంబర్ ఆఫ్ మరి జాతరలాగా తయారు చేసి ఆ కార్యక్రమాలన్నీ కూడా మరి చేయాలని అనుకుంటున్నాం. ఒకవేళ మారితే అది మార్కెట్ యార్డ్ నుంచి దీనికి మారచ్చు, కానీ అది 99% నోకాలమ్మ టెంపుల్ దగ్గర నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు ఉంటుంది. అలాగే ఫ్లవర్ షో, ఒకటి బ్రహ్మాండమైన ఫ్లవర్ షో మీకు తెలుసు. మనం ఉడా పార్క్లోని అలాగే కైలాసగిరిలోని ఇప్పుడు వరకు ఫ్లవర్ షో చూశారు. ఫస్ట్ టైం అనకాపల్లి జిల్లాలో, అనకాపల్లిలో ఫస్ట్ టైం ఫ్లవర్ షో మరి మార్కెట్ యార్డ్లోని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది అందరూ కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంత మంచి ఫ్లవర్ షో మనం ఫస్ట్ టైం మనం ఈ రూరల్లో చూడటం జరిగింది. అలాగే ఇదే స్టేజ్ మీద ఇండియాస్ గాట్ టాలెంట్ అనే ప్రోగ్రాం కూడా మీరు చూసే ఉంటారు. మనం టీవీలో వాటిలో చూస్తాం. ఆ ప్రోగ్రాం కూడా ఇన్ మీద స్టేజ్ మీద జరుగుతుంది. అలా ఇంకా ఏంటంటే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఎన్టీఆర్ స్టేడియం దగ్గర. ఫుడ్ స్టాల్స్, సో బ్రహ్మాండమైన ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఏదేమైనా అలాగే 30th 30వ తారీఖుని అంటే క్రాకర్ షో మాత్రం బ్రహ్మాండమైన క్రాకర్ షో, ఫైర్ క్రాకర్ షో ఏర్పాటు చేస్తున్నాం. సో ఈ ప్రోగ్రాం అంతా కూడా ఈ 2 రోజులు కూడా బ్రహ్మాండంగా ఒక మంచి వాతావరణంలో ఒక కొత్త రకంగా, అంటే ప్రోగ్రామ్స్ మన అనకాపల్లి రూరల్ జిల్లాకి పెద్ద కొత్త ఏం కాకపోయినా కూడా కొత్త రకంగా ప్రజెంట్ చేస్తున్నాం. ఒక మంచి ఉత్సవంలాగా మేము ఏర్పాటు చేసి ఈ ఉత్సవాన్ని ఫస్ట్ టైం ఈ ఉత్సవాన్ని బ్రహ్మాండంగా మరి తయారు చేస్తున్నాం. దీనికి ప్రజలందరూ కూడా వచ్చి పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ ఇవన్నీ కూడా ఈ 3 పెద్దలు రామకృష్ణ గారు చెప్పినట్టు ఈ నెల 24 నుంచి 31 వరకు విశాఖ అనకాపల్లి అరకు ఉత్సవం రంగరంగ వైభవంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల అనుసారం పెద్ద ఎత్తున గతంలో 3 రోజులు జరిగే విశాఖ ఉత్సవం ఈ సంవత్సరం 3 జిల్లాలకు విస్తరించి ఎక్కువ రోజులు 10 days వరకు చేయాలన్న ఒక మంచి సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. దానిలో భాగంగా
పెద్ద రామకృష్ణ గారు ఎక్కడెక్కడ కార్యక్రమాలు జరుగుతాయో చెప్పారు. మీ ద్వారా పబ్లిక్కి వచ్చే ప్రజలకు అక్కడ ఏం జరగబోతుంది అనేది తెలియటం కోసం ముందుగా 24 విశాఖపట్నం స్టార్ట్ అయితే 29, 30 అనకాపల్లి వచ్చు. 29 ఉదయం 9 గంటలకి యలమంచిలి నియోజకవర్గంలో కొండకర్లావలో వచ్చిన చీఫ్ గెస్ట్స్ మంత్రులందరితో సమక్షంలో ఓపెనింగ్ సెరమనీ జరగబోతా ఉంది. దాని తర్వాత 3 గంటలకి ముత్యాలంపాలెం బీచ్లో ఇనాగ్రేషను. అక్కడి నుంచి సాయంత్రం 6 గంటలకి అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో అక్కడ ఇనాగ్రేషన్ ఉంటుంది. 3 ప్రాంతాల్లో కూడా 2 రోజులు కూడా ఎంతో ఉత్సాహభరితంగా ఆ ఏరియాకి పెట్టిన ఏరియాకి సార్థకత వచ్చే విధంగా చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.